మన భూమి ఒక బాల్ అనుకుంటే ఈ భూమి లాంటి బాల్స్ 13 లక్షలు తీసుకెళ్లి సూర్యుడిలో పెట్టేయచ్చు. అది సూర్యుడి సైజు. మరే ఆకాశంలో పెద్ద జ్యోతిని చేశాడు సూర్యుడు, చిన్న జ్యోతిని చంద్రుడు చేశాడు. మీ మొహం బండ కనపడుతుందిగా, ఒక బండి చక్రం అంత ఉంటుందేమో మహా అయితే అనుకుని రాశారు నాట్ బుక్ లో. 14 లక్షల కిలోమీటర్ల వ్యాసం రా భూమి, అసలు కనపడదు. నలక సూర్యుడిలో నలక భూమి. ఒరే కరుణాకర్గా, 14 లక్షల కిలోమీటర్ల వ్యాసం కలిగినటువంటి సూర్యుడు వచ్చి కుంతితోటి కర్ణుడిని ఎలాగన్నాడ్రా? మరి ఒక పాము, రాహు అనేటువంటి పాము వచ్చి మింగుతుంది కదా, రాహుకేతు అనేటువంటి పాములు మింగుతున్నాయి కదా. సూర్యుని మింగినప్పుడు సూర్యగ్రహణం, చంద్రుని మింగినప్పుడు చంద్రగ్రహణం అని మీ గ్రంథాల్లో రాసుకున్నారు కదా. మరి ఎంత పెద్ద వ్యాసం కలిగినటువంటి, లక్షల కిలోమీటర్ల వ్యాసం కలిగినటువంటి ఈ సూర్యుడిని మరి మింగుతుందంటే ఆ పాము ఇంకెంత పెద్ద పాము అయి ఉండాలరా? భూమి భూకంపాలు ఎలా వస్తాయి? పాము నెత్తి మీద పెట్టుకొని మోస్తుంది, దానికి తలకాయ పూసినప్పుడు అటు ఇటు కదిలించిన భూకంపాలు వస్తాయని చెప్పి ఏ సైంటిస్ట్ అన్నా చెప్పాడు. అసలు ఎంత వాస్తవానికి ఎంత దూరంగా ఉన్నాయా ఈ విషయాలన్నీ? నీకు కొంచెం కూడా సిగ్గుచారం వేయట్లేదా కర్ణాకర్? బైబుల్ విమర్శించడానికి అసలు ఏ మొహం పెట్టుకుని బైబుల్ విమర్శిస్తున్నారా? పూలు మోస్తున్న ఆ సర్పం యొక్క కన్నులు నిద్రమత్తుచే మూతపడుతూ ఆడించినప్పుడు సర్పం యొక్క నోరు సాగటం వల్ల తల మీద ఉన్న భూమి కదులుతుంది. అప్పుడు పర్వతములతోనూ, సముద్రములతోనూ, నదులతోనూ, అడవులతో నిండి ఉన్న ఈ భూమి కనిపిస్తుంది. భాగం రా, అసలు చిన్న భాగం ఏది భూమి అనేది సూర్యుడితో మనం పోల్చుకుంటే చాలా చిన్నది. నలకంత అని చెప్పి పచ్చాలు చెబుతాయి కదరా. మరి నీ మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి? సూర్యుడి కంటే భూమి పెద్ద అని చెప్తుంది. భూమి యొక్క వైశాల్యం 50 కోట్ల యోజనాలని చెప్తా ఉంది, సూర్యుడి యొక్క వైశాల్యం 25 కోట్ల యోజనాలని చెప్తా ఉంది.